మారాలంటే అన్ని గ్రంథాలు ఒకే దగ్గర ఉండాలి. అది ఎట్టి పరిస్థితుల్లో అతనికి దొరకకూడదు. అది దొరికితే ఆ తాంత్రికుడు దేవుడు. సో హలో హాయ్ మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు సాటర్డే అనమాట. ఈరోజు హాలిడే మాకు కాలేజు. ఇంకా అందుకే మేము మా రూమ్మేట్స్ అంతా కలిసి మా ఫ్రెండ్స్ సినిమాకి అయితే పోదాం అనుకున్నాము. అందుకే అందరము గేట్ పాస్ తీసుకొని మదనపల్లికి పోదామని బయలుదేరినాము. ఇంకా ఇక్కడ ఆటో ఎక్కేసి పోతున్నాం. చూడండి, మేమైతే మదనపల్లిలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉండే శ్రీకృష్ణ ఏసీ థియేటర్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు అయితే తీసుకున్నాము. మాకైతే ఒక పర్ హెడ్ అయితే కానీ 90 రూపీస్ పడింది. ఇంకా టికెట్లు తీసుకొని నేరుగా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేరుగా లోపలికి వెళ్ళేసి మా సీట్ నెంబర్ యాడ్ ఉందో అన్ని ఎత్తుకొని సీట్ మీద అయితే కూర్చునేసినాము. ఇంకా అంతలోనే మూవీ అయితే స్టార్ట్ చేశారు. ఇంతకీ ఇంకా మూవీ నేమ్ చెప్పలేదు కదా. మూవీ నేమ్ అయితే గానీ మిరాయ్ అనమాట. మీరు కానీ మిరాయ్ మూవీని చూసింటే గానీ కామెంట్ చేయండి. మూవీ అయితే గానీ భారీగా ఉంది మామ. స్టార్టింగే ఫైటింగ్ ఉంది. ఫైటింగ్ లోనే ఫన్ కూడా ఉంది. చూడ్డానికి అయితే భారీగా ఉంది. నేను నీ ఫేస్ చదవలేను, కానీ నీ ఫీలింగ్స్ చదవగలను. అంతకు మించి నీ ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళను. మామ విఎఫ్ఎక్స్ అయితే గానీ భారీగా ఉన్నాయి. చూడ్డానికి అయితే గానీ చాలా భారీగా ఉంది మూవీ అయితే గానీ. ఇంకా అలా చూస్తూ ఉంటే గానీ అందులోనే బ్రేక్ అయితే వదిలాడు 10 మినిట్స్. ఇంకా చక్కగా ఇక్కడ పాప్కార్న్ దగ్గరికి వెళ్తే అంత చిన్న బ్యాగ్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకా మన వల్ల కాదులేని ఒక చిన్న చెకోడీల ప్యాకెట్ తీసుకొని 30 రూపీస్ వెళ్ళి కూర్చొని చూస్తున్నాము. చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉందన్నమాట మూవీ అయితే గానీ. ఇంకా ఫైనలీ అయితే మూవీ ఎక్సలెంట్ ఉంది మామ. చూడ్డానికి అయితే కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, భారీగా ఉంది. నాకు మా ఫ్రెండ్స్ కి అయితే కానీ పిచ్చగా నచ్చేసింది ఈ మూవీ అయితే కానీ. నిజంగా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి, భారీగా ఉంటుంది. ఫోన్ లో చూడకండి, థియేటర్కి వెళ్ళి చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఇంకా మేమంతా కలిసేసి మళ్ళీ బస్సు ఎక్కేసి హాస్టల్కి అయితే బయలుదేరినాము. హాస్టల్ దగ్గర వచ్చే తలకైతే కానీ 6:30 అయిపోయింది. ఇంకా చక్కగా హాస్టల్లోకి వెళ్ళిపోయేసాము. అంతేమమ్మా, ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే బాయ్.